సింహరాశి వారికి నవంబర్ 5వ తేదీ బుధవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుందో పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే సింహరాశి వారికి రేపు సాయంత్రం 6:30 తర్వాత మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరగబోతున్నాయండి. తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం కూడా చేయండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాల గురించి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం. సింహరాశి వారి మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక సింహం ఎప్పుడు కూడా ధైర్యంగా, ఎలా గంభీరంగా, ప్రకాశవంతంగా, అంటే ఇతరులకు చూడడానికి చాలా భయం వేసేలాగా అనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే ఈ సింహరాశి వారి మనస్తత్వం గురించి కూడా గమనించినట్లయితే సింహంలాగా ఎప్పుడు గర్జిస్తూనే ఉంటారు. ఇతరులు వీరిని చూసి భయపడాలి అనే విధంగా వీరి గంభీరత్వం కానీ, వీరి మాట తీరు కానీ, వీరి ప్రవర్తన తీరు కానీ ఉంటుంది. కానీ వీరు ఎంత భయపెట్టినా, ఎంత భయపడినా కూడా ఈ సింహరాశి వారి మనస్తత్వం అనేది ఒక వెన్నపూస లాంటిదన్నమాట. అంటే ఇట్టే కరిగిపోతారండి. ఎవరైనా వీరిని మెచ్చుకుంటే చాలు పొగడ్తలకు కొంచెం పొంగిపోతారని చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఎప్పుడు సింహం రారాజుల అడవిని ఎలా పాలిస్తూ ఉంటుందో వీరు ఎప్పుడు కూడా వీరి జీవితాన్ని ఒక కొత్త కోణంలో ఆలోచిస్తూ, కొత్త దిశలో నడిపిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఇతరులను కొంచెం గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అదొక్కటి వీరి దగ్గర మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇతరులను ఎక్కువగా నమ్మడం వల్ల వీరు మోసపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇతరులను ఎక్కువగా గుడ్డిగా నమ్మకండి. నా అనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు కూడా వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. అది మీకు తెలుసు. అయినప్పటికీ కూడా జాలితత్వంతో ఎప్పుడు కూడా మీరు ఉంటారు. కాబట్టి మీకు కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా రేపటి రోజున కొంచెం వృత్తిపరంగా, వ్యాపారపరంగా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. అలాగే రేపటి రోజున కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తొచ్చు, కానీ వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే కలగవన్నమాట. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కదా అని నెగ్లిజెన్స్ కూడా చేయకూడదు. వెంటనే మనం ఏదైనా కానీ డాక్టర్ని సంప్రదించడం కానీ, లేకుంటే కొన్ని ఇంట్లో మనం చిన్న చిన్న చిట్కాలు పాటించి మనం కొంచెం హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవడం కానీ చాలా మంచిదన్నమాట. అంటే యోగా, ప్రాణాయామం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు రేపటి రోజున అంతా కూడా మంచి జరుగుతుంది. ఇంకా రేపు కార్తీక పౌర్ణమి కదండి. అంటే పౌర్ణమి రోజున తప్పకుండా మీరు 365 ఒత్తుల దీపాన్ని, పిండి దీపాన్ని వెలిగించినట్లయితే కనుక మీకు ఎటువంటి ఆపదలున్నా, సమస్యలున్నా మీరు ఈ 365 రోజుల్లో ఏ రోజు పూజ చేయకపోయినా రేపు ఒక్కటి చేసినా కూడా పుణ్యఫలమని పెద్దలు అంటూ ఉంటారు. అలాగే మన జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా తెలుపబడింది. కాబట్టి మీకు తప్పకుండా రేపటి రోజున సాయంత్రం 7:30 లోపు దీపాలు వెలిగించిరండి. అది కూడా శివాలయంలో కానీ, లేకపోతే ఇంకా వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కానీ, తులసి కోట దగ్గర కానీ, ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ 365 ఒత్తుల దీపాన్ని మీరు వెలిగించినట్లయితే కనుక మీకు ఎటువంటి దిష్టి ఉన్నా, నరదిష్టి ఉన్నా, ఎటువంటి కీడు ఉన్నా, పీడ ఇవన్నీ ఉంటాయి కదా, ఏది ఉన్నా కూడా తప్పకుండా మీకు తొలగిపోతాయండి. చెడు దృష్టి, నరదిష్టి, ఇంకా పీడ ఇవన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం చాలా సంతోషంగా, సాఫీగా ఉంటుందన్నమాట. రేపు సాయంత్రం 6:30 తర్వాత మీ జీవితంలో కొన్ని గందరగోళమైనటువంటి పరిస్థితులు, చికాకులు ఏర్పడబోతున్నాయన్నమాట. మీరు ఎంతగానో నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి అనండి, అది మీ స్నేహితుడు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు కావచ్చు, ఎవరైనా కావచ్చండి. అంటే మీరు చాలా గుడ్డిగా, ఈజీగా నమ్మినటువంటి ఆ వ్యక్తి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఈ సింహరాశి వారు ఏంటంటే జాలిగుణం కలవారండి. ఎక్కువగా ఎవరైనా చెప్పిస్తూ ఉంటే ఈజీగా గబిక్కుమని నమ్మేస్తూ ఉంటారనమాట. వారు ఎటువంటి వారు, వారు మంచివారా, చెడ్డవారా, వారితో మనం ఎలా ఉండాలి అనేది ఏది ఆలోచించారనమాట. ఇంకా కొంచెం మంచిగా ఉంటే చాలు, చాలా తొందరగా, ఈజీగా, గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అటువంటి ప్రవర్తనను కలిగినటువంటి వారితో రేపటి రోజున మీరు దూరంగా ఉండడం మీకే మంచిదండి. మనకు ఆపదలు అనేవి చెప్పి రావు. కాబట్టి ఇలా ముందే మనకు తెలిసినట్లయితే కొంచెం జాగ్రత్త పడడం కూడా మనకు ఎందుకైనా మంచిది. కాబట్టి దూరంగా ఉండడం రేపటి రోజున అటువంటి చెడు స్నేహాలకు కానీ, చెడు మనుషులకు కానీ, మనకు కీడు తలపెట్టే వారికి కానీ మనం దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట. ఇంకా ప్రేమ వ్యవహారాల పరంగా రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు మీ ప్రేమను అంగీకరించేందుకు సాఫల్యం చూపుతారనమాట. అంటే రేపటి రోజున మీ కుటుంబ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో
తప్పకుండా వారి ప్రేమను అంగీకరించేందుకు మీకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా విద్యార్థులకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉందండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మీకు అంత విధాలుగా మంచిగా ఉందన్నమాట. తూర్పు దిక్కు ప్రయాణం చాలా శ్రేయస్కరం రేపటి రోజున. అంటే తూర్పు దిక్కులో ప్రయాణం చేయడం చాలా మంచిదన్నమాట. ప్రయాణాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి, తగు జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు నడిపేవారు తగు జాగ్రత్తలు అంటే హెల్మెట్ పెట్టుకోవడం కానీ, లేకుంటే సీటు బెల్ట్ ధరించడం కానీ ఇలాంటివన్నీ చేయాలి. తప్పకుండా మీకు ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంది, కానీ తగు జాగ్రత్తలు అయితే పాటించాలన్నమాట. తూర్పు దిక్కులో ప్రయాణం అనుకూలంగా ఉంది, ఉత్తర దిక్కులో ప్రయాణం కొంచెం ఒక రకంగా ఉంది. ఇంకా దక్షిణ దిక్కు ప్రయాణం, పడమటి దిక్కు ప్రయాణం రేపటి రోజున అనుకూలంగా లేదండి. తగు జాగ్రత్తలు పాటించి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కానీ తగు జాగ్రత్తలు పాటించి వెళ్ళడం చాలా ముఖ్యం అన్నమాట. ఇంకా ఈ సింహరాశి వారికి ఎప్పుడు కూడా అండి నరదిష్టి, నరఘోష ఇవన్నీ కూడా ఎప్పుడు వీరిని కీడు తలపెట్టాలని చూస్తూ ఉండేటువంటి మనుషులు వీరి చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. మీరు ఎప్పుడెప్పుడు నాశనం అయిపోతే చూడాలని, మీరు ఎప్పుడెప్పుడు బాగుపడకుంటే సంతోషంగా వారు ఉండాలని, మిమ్మల్ని బాధ పెట్టి వారు అవమానించి వారు సంతోషంగా జీవితాన్ని గడపాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారితో వాళ్ళు ఎవరో తెలుసుకొని వారితో తగు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో మనం ఎవరి మంచి ఎవరి చెడు అనేది గ్రహించడం చాలా కష్టమవుతుంది. మన చుట్టూ తిరుగుతూ ఉన్న వారే మనల్ని వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా రేపటి రోజున మీకు జరిగేటువంటి కొన్ని పరిణామాల గురించి మనం దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట. ఆపదను కొని తెచ్చుకోకూడదు. అలాంటి వారికి దూరంగా ఉండడం చాలా ఉత్తమం. ఇంకా రేపటి రోజున మీకు కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 5 మరియు 7, 9 అండి. అలాగే కలిసి వచ్చే రంగు, అదృష్ట రంగు వచ్చేసి పసుపు మరియు ఆకుపచ్చ, ఎరుపు రంగు. రేపటి రోజున మీకు కలిసి వచ్చే సంఖ్య 5, 7, 9. కలిసి వచ్చే రంగులు వచ్చేసి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు. ఇవి రేపటి రోజున మీకు అంటే ఈ బట్టలను ధరించడం కానీ, దుస్తులను ధరించడం కానీ, లేకుంటే ఇతరులకు ఎవరికైనా వీటికి సంబంధించినటువంటి వస్తువులను దానం చేయడం కానీ చాలా మంచిది. అలాగే రేపు మీరు శివాలయంకి వెళ్తారు కదండి, లేకుంటే ఏదైనా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్తారు కదా, అక్కడ శివాలయం దగ్గర కానీ లేకుంటే వేరే ఆలయం దగ్గర కానీ భిక్షగాళ్ళు ఉంటారు కదా, భిక్షగాళ్లకు తప్పకుండా మీరు రేపటి రోజున మర్చిపోకుండా ఏదో ఒక్క రూపాయి అయినా తప్పకుండా దానం చేయండి. ఎందుకంటే ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని పరీక్షిస్తుంటాడు. కాబట్టి రేపటి రోజున మీరు దాన ధర్మాలు తప్పకుండా చేస్తూ ఉండండి. కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా నేను చెప్పినటువంటి 365 ఒత్తుల దీపాన్ని పిండి దీపంలో పెట్టి వెలిగించండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇంకా రియల్ ఎస్టేట్ వారికి కానీ రేపటి రోజున ఎవరికైనా కానీ అనుకూలంగా ఉందండి. వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే వహించాలి. ఇంకా పెద్ద అంటే పెట్టుబడులు పెడుతూ ఉంటారు కదా, అటువంటి వారు కొంచెం నిదానంగా ఆచితూచి అడుగు ముందుకు వేయాలని అంటారు కదా, అలా ఉండాలన్నమాట. అప్రమత్తంగా ఉండాలి. ఇంకా ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోకూడదండి. కుటుంబంలో ఇంట్లో పెద్దవాళ్ళని కనుక్కొని మరి మనము ఆ నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఇంకా మీ కులదేవత యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి. చాలామందికి కులదేవత ఆరాధన చేసుకోవడం ఎలానో అంటే చాలామంది ఇప్పుడు వేరే చోట అంటే సెటిల్మెంట్ అయి ఉంటారు కదా, జాబ్ పరంగా కానీ లేకుంటే వ్యాపార పరంగా కానీ ఏదైనా అండి, మ్యారేజ్ చేసుకొని కానీ కొంచెం లాంగ్ అంటే వేరే స్టేట్స్లో ఉంటారు కదా, అటువంటి వారికి మన కులదేవత ఎవరో తెలియదు. కాబట్టి కులదేవతను ఎప్పటికీ మర్చిపోకూడదండి. మనం ఎలాంటి పనులు చేస్తున్నా, ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నా మన కులదేవతను ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు. మన ఇంటి దేవత అనమాట. తప్పకుండా మీకు తెలిసినట్లయితే కనుక ఇంటి దేవతను ఆరాధించండి. ఒకవేళ తెలియని వాళ్ళైతే మన పెద్దవాళ్ళను కానీ లేకుంటే ఇంట్లో పేరెంట్స్ని కానీ కనుక్కొని కులదేవత యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి. కులదేవతకు సంబంధించినటువంటి చిత్రపటాన్ని కానీ లేకుంటే తాలూకు ఏదైనా ఏదైనా కానీ ఒక పటాన్ని కానీ తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకొని నిత్యం దీపారాధన చేసుకోలేకపోయినా కనీసం వారానికి ఒకసారైనా అమ్మవారికి సంబంధించినటువంటి రోజు అనేది ఉంటుంది కదా, ఆ రోజు తప్పకుండా దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టుకున్నట్లయితే మనం కులదేవత యొక్క అనుగ్రహం మీపై నిండుగా అనుగ్రహంగా ఉండి మీరు ఇంటిలో పాది సంతోషంగా ఉంటారనమాట. తప్పకుండా కులదేవత ఆరాధన చేసుకొని మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. రేపటి రోజున
నువ్వుల నూనెతో తప్పకుండా దీపాన్ని వెలిగించండి. సాయంత్రం 7:30 లోపు కార్తీక పౌర్ణమి కాబట్టి మీకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయండి. మీకు అన్ని విధాలుగా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. కానీ కొంతమంది వ్యక్తులతో తగు జాగ్రత్తలు అయితే పాటించాలి. చూసారు కదండి, సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపించి నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.